ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. జగిత్యాల అడ్డాగా పొలిటికల్ సీన్ మారబోతోందా? ఉత్తర తెలంగాణలో జైత్రయాత్రకి కారు గేరు మారుస్తోంది. సీనియర్ నేత జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. ఈ నెల 20వ తేదీన జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ సభకి ఏర్పాట్లు జోరందుకున్నాయి. జన సమీకరణ కోసం నియోజకవర్గాల వారీగా ఇప్పటికే ఇన్ఛార్జీలను కూడా నియమించారు. జగిత్యాల అడ్డగా ఉత్తర తెలంగాణలో మళ్లీ పట్టు సాధించాలని గట్టిగా ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. కాంగ్రెస్ కు కటీఫ్ చెప్పిన సీనియర్ నేత జీవన్ రెడ్డి కారెక్కారు. ఎర్రవల్లిలో అలైబలై ఆత్మీయ స్వాగతం కూడా తెరపైకి వచ్చింది. ఇక కారు జోరు టాప్ గేర్ లో ఉండేలా సారు జగిత్యాలకు రాబోతున్నారు. ఈ నెల 20న జగిత్యాలలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేసింది. జీవన్ రెడ్డి సహా ఆయన అనుచరులు అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువలు కప్పుకోబోతున్నారు. సభకు వేళైంది, ఏర్పాట్లు జోరందుకున్నాయి. జీవన్ రెడ్డి స్వయంగా పల్లె తిరుగుతూ కార్యకర్తలను, అభిమానులను సభకు ఆహ్వానిస్తున్నారు. మరోవైపు భారీ జన సమీకరణపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లను నియమించింది. జగిత్యాలకు పల్లా రాజేశ్వరరెడ్డి, కోరుట్ల ప్రశాంత్ రెడ్డి, ధర్మపురి తక్కళ్లపల్లి రవీందర్రావు, వేములవాడ బాల్కసుమన్, చొప్పదండి నియోజకవర్గానికి పెద్ది సుదర్శన్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు కేటీఆర్. కాంగ్రెస్ కు ఎందుకు కటీఫ్ చెప్పాల్సి వచ్చిందో జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి చేరికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జగిత్యాల సభ ద్వారా మళ్లీ పట్టు సాధించాలని ఫోకస్ పెట్టింది. సభను సక్సెస్ చేయడానికి జీవన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్తూ అనుచరులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఉత్తర తెలంగాణ ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచుకోటలా ఉండేది. మళ్లీ అలాంటి పట్టు సాధించేలా జగిత్యాల సభను ప్లాన్ చేశారు. 2023 ఎన్నికల తర్వాత మొదటిసారిగా కేసీఆర్ జగిత్యాలకు వస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి జగిత్యాల సభపైనే ఉంది. జీవన్ రెడ్డిపై గౌరవం ఉందంటూనే ఆయన పార్టీ మారడంపై కాంగ్రెస్ నేతలు కౌంటర్లేస్తున్నారు. జీవన్ రెడ్డి మన్ కీ బాధపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ లో జీవన్ రెడ్డికి జరిగిన అన్యాయాలు, అవమానాలపై పోస్టులు పోటెత్తుతున్నాయి. పార్టీకి తానేం చేశానో, తనకు కాంగ్రెస్ ఏం చేసిందో జగమెరిగిన సత్యమన్నారు జీవన్ రెడ్డి. జగిత్యాల సభ వేదికగా ఆయన ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. జగిత్యాల అంటే పొలిటికల్ పవర్ సెంటర్. 20న భారీ బహిరంగ సభ ద్వారా ఉత్తర తెలంగాణలో మళ్లీ పట్టు సాధించడం సహా పొలిటికల్ గా గట్టి మెసేజ్ ఇచ్చేలా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇక జగిత్యాలలో 20న జజ్జనకర జనారే.